సచ్చిలురాలని నేను నా జీవితం మీకు అంకితం చేసేస్తాను, నిలబడండి, పార్టీ పెట్టవాలంటే ఆమె సీఎం అవుతానన్నా నేను. అట్లా ఎందుకో రాలేదు అంటే ఆమె దగ్గరికి ఈ వీడియో లోకపోయినా కూడా ఆమెకు తెలుసు ఆమె తప్పు 100% తప్పు చేసింది. కానీ ఈ కేసులకి వెళ్ళి బయటపడ్డది ఆమె బయటపడలే, బయటపడేసిర్రు. ఇది కేవలం రాజకీయ గేమ్లు ఆడిర్రు. ఇవన్నీ క్యాల్కులేషన్స్, ఈ క్యాల్కులేషన్స్ తోనే బయటకు వచ్చింది. అంటే ఇక్కడ క్లియర్ కట్ గా అవుతుంది. సిబిఐ అంత పిచ్చిదా, వాళ్ళకి అంత తెలివి లేదా? వాళ్ళు అన్ని తీసుకొచ్చుకుని పెట్టుకున్న వాళ్ళు ఇంత టెక్నాలజీ. ఇవాళ ఒక సామాన్యుడు దొంగతనం చేస్తే వాడిని పాపం ఎంత చేసి వాడిని ఎంత లోపలేసి వాని ఫోన్ సిగ్నల్స్, ఈమె ఫ్లైట్లలో ఒక్కటే పోయిందా? స్పెషల్ ఫ్లైట్ లో పోలేదా? డబ్బులు తీసుకుపోలేదా? హోటళ్లలో లేదా? సిగ్నల్స్ లేవా? ఇవన్నీ ఎక్కడ పోయినాయి టెక్నాలజీ? ఇవన్నీ లావాదేవీలు ఎక్కడ పోయినాయి? అఫ్ కోర్స్ నాకు కూడా తెలుసు, నేను కూడా కామర్స్ చదువుకున్నా, నేను కూడా అకౌంట్ చేసిన. బమ్మిని తిమ్మిని చేయొచ్చు. ఇది కేవలం పొలిటికల్ డ్రామా మాత్రమే, పొలిటికల్ ఈక్వేషన్స్ తో ఆడిన నాటకం మాత్రమే ఇది. అయితే రాజమౌళి గారు, ఇది ఒక రకంగా బీజేపీ సెల్ఫ్ గోల్ అనుకోవచ్చా? దీని పర్యవసానం 100% నేను చెప్తున్నా. వాళ్ళ బీజేపీలా నిజాయితీ పరులు లేరని కాదు, ఇప్పటికీ నేను బీజేపీకి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ కంటే 100% బీజేపీ నయం. ఇప్పుడు భారతదేశాన్ని కాపాడాలంటే బీజేపీనే కావాలి. కానీ ఈ ఈక్వేషన్స్ లో నేను మొన్న ఒక రోజు అదన్నా, చాణక్య నీతిలో ఆడాలి, తప్పదు లేదు. చాణక్య గేమ్స్ ఆడుండ్రి, కానీ ఒక పద్ధతి ప్రకారం ఆడాలి. అరే 100% తప్పని చెప్పినాక వీళ్ళు ఈమెను బయటపడేసిందంటే ఇది ఎంత ప్రజలు వాళ్ళ ఇచ్చింది వాళ్ళే తీసుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ సర్వనాశనం అయితే నాయకుల కొట్లాటలతో. ఈ కరీంనగర్ నాయకుడు, సికింద్రాబాద్ నాయకుడు, అటు చేవెళ్ళ నాయకుడు, గీవెళ్ళ నాయకుడు, నిజామాబాద్. రాజమౌళి గారు, కొంతమంది అంటున్నారు మీరు భావోద్వేగంతో మాట్లాడుతున్నారు. చట్టానికి కావాల్సింది ఎవిడెన్స్ లేకపోతే ఎవరేం చేస్తారు? మీరు భావోద్వేగంతో మాట్లాడుతున్నారు అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అది కూడా చెప్తున్నా నేను. ఇక్కడ భావోద్వేగాన్ని సామాన్యుడికి భావోద్వేగాలు వస్తాయి, నిజాయితీ పరులకే భావోద్వేగాలు వస్తాయి. ఇక్కడ వంచబడేది ప్రజలే. ప్రజలు మోసపోతున్నారు. ఆ ప్రజలలో నేనొకరిని. ఇక్కడ న్యాయం కూడా అమ్ముడు పోయింది, చట్టం కూడా అమ్ముడు పోయింది, పొలిటికల్ గా అమ్ముడు పోయినరు, మొత్తం వ్యవస్థ మొత్తం అమ్ముడు పోయింది. ఇది మొత్తం మ్యానిపులేషన్ అయింది ఇక్కడ. ఇది 100% అయింది ఇక్కడ. ఎందుకంటే ఎంత పెద్ద ఎవిడెన్సెస్ ఉన్నా కూడా వాటిని ఎట్లా తవ్వేరు పాపం వాళ్ళు, ఎట్లా ఒక్కొక్కటి తీసుకొచ్చిండ్రు ఎవిడెన్సెస్, వాటిని నీరు గార్చిండ్రు. ఇది న్యాయ వ్యవస్థ కూడా. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో ఎంత లోపాలు ఉన్నాయో మనం చెప్పుటిగా ఆయన అడ్వకేట్ గారు వాళ్ళకి తెలియదు ఏమున్నది. కానీ ఒకటి మాత్రం నిజం, సచ్చిలురు అని సర్టిఫికెట్ కూడా మాత్రం అది చాలా తప్పండి. మీరు పెద్దవారు, మీకు ఉండొచ్చు, మిమ్మల్ని నేను చాలా నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. మీరు మెల్లమెల్లగా మళ్ళీ కేసీఆర్ ఫ్యామిలీ వైపు వస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్ అర్థమవుతుంది. ఇది ఆరోపణ కాదు, ఇక్కడ నిజం. ఇక్కడ మనం ఒకరికొకరు పర్సనల్ గా ఎంచుకోవడం లేదు. నేను ఈ డిబేట్ లో మాత్రం చెప్తున్నా, ఈ డిబేట్ లో మాత్రం మీరు ప్రోగా మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి. అది మీరు మీ మీద ప్రజలకు చూసే ప్రేక్షకులకు కూడా కొంచెం అభిమానం తగ్గుతుంది. అట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం మంచి. రాజమౌళి గారు మీరు మాట్లాడాక యాక్చువల్ గా రామ్మోహన్ గారికి శివలాల్ గారికి ఇవ్వాలి, కానీ మీరు చేసిన అభియోగం వల్ల ఒక్కసారి రామ్మోహన్ గారితో, బండారు రామ్మోహన్ గారితో మాట్లాడించాల్సి వస్తుంది. శివలాల్ గారు అండ్ రామ్మోహన్ గారు దయచేసి వెయిట్ చేయండి. బండారు రామ్మోహన్ గారు మాట్లాడాక మీరు మాట్లాడిద్దరు. కానీ ఎస్ రామ్మోహన్ గారు, మీరు రాజమౌళి గారు మాట్లాడిన మాటలను ఎలా చూస్తారు? ఎందుకంటే ఆయన మీద కూడా నాకు మర్యాద ఉంది. నేను లీగల్ గా నేను చెప్పాను. ఆమె తర్వాత వాచ్ పెట్టుకుందా, బంగారం కొనుక్కుందా, వాటి గురించి నేను మాట్లాడే రాష్ట్రంలో కానీ మీరు అనవసరం చెప్పాను ఆరోపణ చేస్తే ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా మేము అందరం సాక్ష్యం ఉన్నాం. మీరు జైలుకు పోతారు ఇట్లా మాట్లాడు. ఏమనుకుంటున్నారు మీరు? కోర్టు తీర్పును ఉటంకిస్తుంటే కోర్టు తీర్పు విడిచిపెట్టి రామోహన్ రావు మీద పడతారేంటి, కోర్టుల మీద పడతారేంటి? ఈ సిబిఐ ఏం చేసింది చక్క నాకిందా ఈ మాట అంటున్నాను. సిబిఐ సరిగ్గా ఆదాయం చూపెడితే ఈ శిక్ష పడుతుండే కదా అంటున్నాను. సిబిఐ సరిగ్గా ఆదాయం చూడటం, సిబిఐ సరిగ్గా పనిచేయకపోతే వాడి చేస్తారా లేకుంటే కోర్టు తీసుకోవాలి. మీరు ఆడలేక మధ్యలో కూడా అంటున్నారు. మీరు నిశ్చయిత కూడా రాకండి. ఇప్పటి మీరు ఒక బీజేపీ పార్టీ బ్యాన్ చేసుకొని రండి. మేము రావాలంట. కాంగ్రెస్ తీసినా, బీజేపీ తీసినా, బీఆర్ఎస్ తీసినా, కాంగ్రెస్ కూడా తీసినా మీకు ఆ దమ్ము లేదు కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా పేరు తీయడానికి అర్హత లేదంటున్నాను. ఏం న్యాయ వ్యవస్థ మీద మజాక్ అనిపిస్తున్నారు మీరేమన్నా? మన డిబేట్ లో న్యాయ వ్యవస్థ రావాల్సిన వంద తీసుకొని బీజేపీ దొరికిందని అంటే రేపు జడ్జి గురించి మేము ఏం మాట్లాడుతున్నాం? తప్పు కదా. నేను న్యాయవాదిగా నేను ఖండిస్తున్నాం. నిన్ననే సుప్రీంకోర్టు తిట్టింది దుర్మార్గంగా పుస్తకాలలో ఎన్సీఆర్టీ పుస్తకాలలో పెడితే ప్రభుత్వం తప్పు కాదే వాడు కూడా పెట్టిందన్నాం. రామ్మోహన్ గారు ఇక్కడ ఒకటి మీరు గమనించాలి. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం రామ్మోహన్ గారు తప్పు కదా. నేను లీగల్ గా
మీరే క్లీన్ చిట్ రాజమౌళి మీరు మాట్లాడండి. ఏమంటే కోర్టు క్లీన్ చిట్ ఇచ్చి చెప్పిన నేను ఇస్తున్నాను క్లీన్ చిట్. కోర్టు ఏమని మీరు కవిత గురించి మీకు చిత్రంతో మీరు ఆ పేరు చూసుకోండి. కవితతో నాకేం సంబంధం అండి? మీరు కేజ్రీవాల్ తో సహా ఇంతమంది 23 మందిని బాగా చేసింది కోర్టు తీర్పులు గౌరవించాలి అంటున్నా కానీ నేను కవిత ఎందుకు నాకు చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు? మాటలు మళ్ళొకసారి తెలుసుకోండి. మీరు మాట్లాడింది మళ్ళొకసారి తెలుసుకోండి. రామ్మోహన్ గారు, బండారు రామ్మోహన్ గారు ఒక్కటి మీరు గమనించాలి. రామ్మోహన్ గారు, చట్టం గురించి కానీ కోర్టు గురించి కానీ ఇప్పుడు మాట్లాడిన విషయంలో రాజమౌళి గారు నెగిటివ్ గా ఒక్క కమెంట్ కూడా చేయలేదు. కేవలం బీజేపీ పార్టీని తిట్టారు ఆయన. తిట్టింది కదా, నేను మన బీఆర్ఎస్ పార్టీ గా మాట్లాడుతూ ఎట్లా అంటాడు ఆయన? ఏం మాట్లాడి తప్పు కదా? నేను బీఆర్ఎస్ మీ అడ్వకేట్ అని మీ అడ్వకేట్ తెలివి చూపిస్తున్నారు. మీ అడ్వకేట్ తెలివి చూపించండి, నో ప్రాబ్లం. నేను చట్టాన్ని తప్పు పట్టలే. వినండి, మీరు ఆగండి, నేను చెప్పేది వినండి, మీరు చెప్పేది వినండి. నేను కోర్టును తిట్టలే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను కోర్టును తప్పు పట్టలే. నేను కోర్టును తప్పు పట్టలేదు. మీరెవరు చెప్పేది? మీరు రాకండి. మీరెవరు నాకు చెప్పేది? మీరు రాకండి. మీరెవరు నాకు చెప్పేది? మీరేంది చెప్పేది నాకు? మీరేంది నాకు చెప్పేది? మీరేంది నాకు చెప్పేది? రాకండి అని చెప్పేది మీరెవరు? మీరు మాట్లాడి మీ ఇద్దరు కూడా పెద్దవారు. దయచేసి కాంప్లిమెంట్ గా కాకుండా కాంప్లికేటెడ్ గా కాకుండా కాంప్లిమెంట్ గా ఉండేటట్టుగా మాట్లాడుకోవాలి. తిట్టలేదు, అదే మాట చెప్పాను. కానీ మీరు వ్యక్తిగతంగా రామ్మోహన్ గారిని అనేటప్పటికీ ఆయన రియాక్ట్ అయ్యారు. రామ్మోహన్ గారిని మీరు వ్యక్తిగతంగా మీరు అన్నారని ఆయన రియాక్ట్ అయ్యారు. చట్టాన్ని అయితే మీరు రాజమౌళి గారు మీరేం అనలేదు, కానీ వ్యక్తిగతంగా మీరు బీఆర్ఎస్ కి దగ్గర అయ్యారు అనే మాటని ఒక అడ్వకేట్ గా ఉన్న ఆయన మీరు అనేటప్పటికీ ఆయన హర్ట్ అయ్యి అలా మాట్లాడాలి. తెలియజేస్తున్నాడు, నన్ను అడ్వకేట్ తెలియజేస్తున్నాడు. జైలు చూద్దాం, చెప్పండి అనవసరంగా. మరి రైట్ రాజమౌళి గారు కాసేపు ఉండండి, రామ్మోహన్ గారు కాసేపు ఉండండి, మళ్ళీ మాట్లాడదాం. మనతో రామ్మోహన్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నేత, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రామ్మోహన్ గారు, ఏంటండి ఇలా జరిగింది? అనుకున్నది ఒకటి అయినది ఒకటి, బోల్తా కొట్టింది బుల్బుల్ పెట్టా అన్నట్టు మీరేమో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. అదేదో లిక్కర్ స్కామ్ కేసులో ఉంది, అది చూసుకోమ్మా అన్నారు. ఆఖరికి ఆవిడేమో కడిగిన ముత్యంలాగా వచ్చింది. ఇది ఎంత బీఆర్ఎస్కి పెద్ద డిసడ్వాంటేజ్ అయ్యేటట్టుందా? ఏమంటారు మీరు? ఇప్పుడు కవిత గారు కడిగిన ముత్యం, అలాంటి ముత్యాన్ని మీరు ఎలా వదిలేసుకున్నారండి? అంటే కవిత విషయంలో, బీఆర్ఎస్ పార్టీ విషయంలో జరిగింది. కవిత గారు పార్టీ మీద వ్యతిరేకంగా వ్యాఖ్యానం చేసినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేసినాం. దానికి కేసుకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. సస్పెండ్ కేసు అక్రమ కేసు పెట్టినప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మా యంత్రాంగం అంతా కూడా కవితకు మద్దతుగా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ప్రభుత్వం పైన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన పోరాటం కూడా చేయడం జరిగింది. దాన్ని ఫేక్ కేసులో ఆ రోజు చెప్పడం జరిగింది. ఇది